కేసీఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతమ్మ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతోమంది మేధావులతో రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి, ఉద్యమంలో ఏనాడు కూడా పాలు పంచుకున్నటువంటి ఉద్యమ ద్రోహి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి కాంగ్రెస్ తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము ఏరేళ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతను ఒకవేళ కాంగ్రెస్ తల్లి పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకే పరిమితమయ్యే విధంగా చేసుకునేది ఉండే. కానీ యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళను అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం అనేది చరిత్రలో ఏనాడు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా చేయనటువంటి ద్రోహం రేవంత్ రెడ్డి చేయడం జరుగుతూ ఉన్నది. దానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్గా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిన సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఊరూరున పెట్టినటువంటి ఘనత చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ఉండే. కానీ దానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం గుర్తుంచుకో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్ లాగా ఉద్యమంలో చేసినటువంటి పూర్తి స్థానం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కథ చేయడం ఈ తరం కాదు. విగ్రహాన్ని కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రూపకల్పన చేయలేదు. అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మేధావులు అందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసి మన తెలంగాణకు అందించినటువంటి ఘనత అప్పటి ఉద్యమ నాయకులది. కానీ దాన్ని అంతా తుంగలతో ఏనాడు కూడా ఉద్యమంలో పాల్పడుకోకుండా ఉద్యమాన్ని ఇప్పుడు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని మార్చి కొత్త తల్లిని ఏర్పాటు చేయడం. ఎక్కడైనా ప్రపంచంలో ఒక బిడ్డకు ఒకటే తల్లి ఉంటుంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ఆ తల్లి వేరు ఈ తల్లి వేరని కొడుకుల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రమాదం చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా, కర్ణాటక తల్లి కానీ మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి కానీ అదేవిధంగా భారత్ మాత కానీ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తల్లి కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా మార్చలేదు. ఆ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తల్లులకు కిరీటాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏ కొడుకైనా కానీ కన్న తల్లిని మంచిగా ఒక ఆభరణాల్లో మంచి రూపంలో చూడాలని కోరిక ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి పిచ్చగాళ్ళలాగా విగ్రహాలల్లో కిరీటం ఉండద్దు అనేది ఒక దుస్సంస్కారమైనటువంటి నిర్ణయంతో యావత్ తెలంగాణ ప్రజలను అవమానపరిచినందుకు నిరసనగా ఏరుగడ్ల మండలంలో ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకంతో పాటు అమృతాభిషేకం చేసి మనం అందరం కూడా తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటున్నాం. ఇప్పుడే మేము ఏరుగడ్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.